జేడి లక్ష్మీనారాయణ గారే కాదు, చాలామంది జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన మాజీ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు కూడా చాలామంది బాధపడుతున్నారు. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సిన సత్తా ఉన్న నాయకులు కూడా కొంతమంది వెళ్ళారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని మనం అర్థం చేసుకోలేదా? సినిమాల్లోకి వెళ్ళాలంటే ఈ సీరియస్నెస్ తగ్గిపోతుందేమో అన్న దీంతో హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. జేడి లక్ష్మీనారాయణ గారు మాజీ పోలీస్ అధికారి, అందులోనూ చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన అంటే చాలామందికి గౌరవం. ముఖ్యంగా ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైతే సినిమాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని విభేదించి ఆ రోజున జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత చాలా సార్లు జనసేన పార్టీలో ఆయన చేరబోతున్నారా అనే విధంగా చాలా గాసిప్స్ మనం బయట విన్నాం. కానీ ఫైనల్గా జనసేన పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి జేడి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీలోకి రాలేదు. చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, పవన్ అభిమానించే వాళ్ళు, జన సైనికులు కూడా చాలామంది కోరుకున్నారు ఆయన మళ్ళీ జనసేన పార్టీలోకి వస్తే బాగుండు అని చాలామంది కోరుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే వెరీ రీసెంట్గా ఓ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పాజిటివ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇదే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు అనే మాట మాట్లాడడం జరిగింది. అది ఎలా వచ్చిందంటే, జనసేన పార్టీలో మీరు ఆ రోజున 2019 ఎన్నికలకు ముందు 1-2 రోజుల ముందు మీరు జాయిన్ అయ్యారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దాదాపు 2.5 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత మీరు జనసేన పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు అనే కారణంతో బయటకు వచ్చారా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అని చెప్పేసి అడగడంతో ఆయన క్లియర్గా ఓపెన్ అయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజంగానే నన్ను పిలిచి ఆయన టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఆయనతో కలిసి పనిచేయాలని నేను అనుకున్నాను. ఆయన భావజాలం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రజల కోసం కష్టపడే మనస్తత్వం, ముఖ్యంగా ఈ అవినీతి ఇలాంటివి ఏవీ లేకుండా, కుళ్ళు రాజకీయాలు లేకుండా మంచి రాజకీయాలు చేయాలనే ఒక సంకల్పం ఆయనలో బలంగా ఉంది. అది చూసే ఆయన వెంట నడిచాను. కాకపోతే ఆయన ఓడిపోయిన తర్వాత మేము మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పారు, నేను మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసరికి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే ఆ సీరియస్నెస్ పోతుందేమో, అందుకే మరి సీరియస్నెస్ లేని పార్టీలో ఉంటే కరెక్ట్ కాదేమో అనే ఉద్దేశంతో ఆ రోజు బయటకు వచ్చాను. కానీ ఆయన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ప్రధాన ఆదాయం సినిమాలే. ఆ సినిమాలు చేసుకుంటూనే పార్టీని బతికించుకున్నాడు. ఇవాళ అదే పార్టీ ఇవాళ దేశంలోనే ఒక నెంబర్ 1 స్ట్రైక్ రేట్తో ఇవాళ ఆ పార్టీ నిలబడింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రి, అంతేకాకుండా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలుచుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఆయనలో ఆ డెడికేషన్ ఉంది. కానీ నేను ఆ రోజున అర్థం చేసుకోలేకపోయాను. పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత చూస్తే అమేజింగ్ అని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. రీజన్ ఏంటి సార్ బయటికి రావడానికి? బేసిక్గా జాయిన్ అయింది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న దీంతో మేము 2019లో ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాం. నేను వైజాగ్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను. వారు నాకు సీట్ ఇచ్చారు. ఆ తర్వాత చేసిన తర్వాత మళ్ళీ ఆ టైంలో సుమారుగా 6% ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి. మేము ఎవరు కూడా గెలవలేకపోయాం. ఆ తర్వాత మళ్ళీ వారు సినిమాల్లోకి వెళతారు అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. నేనేమనుకున్నానంటే ఒక సీరియస్నెస్ ఏమైనా పోతుందేమో అప్పుడు, ఎందుకంటే మనం ఎలాగైనా ఈ పరిస్థితులు మార్చాలి అని వచ్చాం. ఆయన అదే అనేవాళ్ళు, నేను సినిమాలు వదిలేసి వచ్చాను, మీరు ఉద్యోగం వదిలేసి వచ్చారు, కాబట్టి మనం అంతా కలిసి చేద్దామని అనేవాళ్ళు. మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాలంటే ఈ సీరియస్నెస్ తగ్గిపోతుందేమో అన్న దీంతో అప్పుడు ఆయన ఒకటి చెప్తారు సార్, అంటే మీరు పరిశ్రమల్లో మీరు సంపాదించుకుంటారు, మీకు జాబ్స్ ఉన్నాయి, మీరు సంపాదించుకున్నారు. నాకు ఇది ఒక పరిశ్రమ, నేను ఇందులో వర్క్ చేసిన నా ఇన్కమ్ ఇది ఒకటే, నా బ్రెడ్ అండ్ బటర్ సంపాదించుకోవడానికి ఇది ఒకటే దారి అన్నారు. వారు చెప్పింది కరెక్టే, కానీ నేను ఆ టైంలో అలా ఆలోచించాను, ఈ సీరియస్నెస్ ఉండదేమో అన్న దీంట్లో ఆ సమయంలో నేను బయటకు వచ్చాను. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు, పవన్ అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, మీరు మళ్ళీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వండి, బాగుంటుంది, మీరు వస్తే మీలాంటి సిన్సియర్ పొలిటీషియన్ వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, ఆయన చాలా జెన్యూన్గా, హానెస్ట్గా ఈ కామెంట్ చేయడంతో నిజంగానే ఆయన మీద నాకైతే మరింత గౌరవం పెరిగింది. ఆ రోజున మనం విమర్శించాం, అందరం విమర్శించాం, ఏంటి ఒక ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మీలాంటి ఒక నాయకుడు అండగా ఉంటుంటే బాగుండేది, మీరు పార్టీలో నెంబర్ 2 పొజిషన్కి వెళ్తారు, పవన్ తర్వాత మీరే ఆ పార్టీకి ప్రధాన నాయకుడు అవుతారు, మీలాంటి వ్యక్తే కష్టకాలంలో అండగా ఉండకపోతే ఎలా, ఇలాంటి కష్టకాలంలో ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. నేను కూడా దాని మీద వీడియో చేశాను.
ఇదేనా మీ సిన్సియారిటీ అనే విధంగా నేను కూడా ఆయన ఏకిపారేయడం జరిగింది. కానీ ఇవాళ ఆయన చాలా హానెస్ట్గా పవన్ను నేను అర్థం చేసుకోలేదు, ఆ రోజున అర్థం చేసుకుని ఉంటే బాగుండేది, సీరియస్నెస్ పోతుందేమో అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఆయన హానెస్ట్ అంటే ఆయన నిజాయితీకి మనం హ్యాట్సాప్ చెప్పాలి. చాలామంది రాజకీయ నాయకులు పార్టీలోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏదేదో పిచ్చి కామెంట్లు ఉన్నవి లేనివి విమర్శలు చేస్తారు. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ రోజున అలాంటి విమర్శలు చేయలేదు. పైగా ఆ రోజు నేను అర్థం చేసుకోకపోవడం నాదే పొరపాటు ఏమో అని చెప్పడం నిజంగా ఆయన నిజాయితీకి అద్దం పట్టేలా ఉంది ఆ కామెంట్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జేడీ లక్ష్మీనారాయణ గారే కాదు, చాలామంది జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన మాజీ ఐఏఎస్లు ఐఆర్ఎస్లు కూడా చాలామంది బాధపడుతున్నారు. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సిన సత్తా ఉన్న నాయకులు కూడా కొంతమంది వెళ్ళారు. వాళ్ళు కూడా ఇవాళ బాధపడుతున్నారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని మనం అర్థం చేసుకోలేదా, తొందరపడి జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయామా అంటూ ఇవాళ చాలామంది వాళ్ళ సన్నిహితుల దగ్గర మాట్లాడుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అందుకే ఒక వ్యక్తి తన ఏదైతే సినిమా జీవితం లావిష్ లైఫ్ను వదులుకొని ఒక పార్టీ పెట్టి చాలామందితో మాటలు పడుతూ కూడా ఆయన ఏదైతే ఆ ఓటమిలో 2019 నుంచి 2024 వరకు ఆ ఓటమిలో కూడా ఆయన బలంగా నిలబడ్డాడంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారేమో. అంత డెడికేటెడ్గా ఇవాళ ఆయన ఉండడం బట్టే ఇవాళ రిజల్ట్ వచ్చాయి. కానీ ఇవాళ చాలామంది ఆయన్ని వదిలేసి తప్పు చేశామని చాలామంది బాధపడుతున్నారు. అందులో జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఆయనకు కూడా మనసులో ఆ బాధ ఉండుంటే ఇవాళ చాలా బాగుండేది. ఇవాళ ఖచ్చితంగా ఆయన ఇవాళ ప్రజాప్రతినిధి అయ్యేవారు. ఏదైతే విశాఖపట్నం నుంచి వెళ్ళి ఆ రోజున 2.5 లక్షల ఓట్లు సంపాదించిన ఆయన ఇవాళ ఖచ్చితంగా విజయడంకా మోగించేవారు. ఇవాళ చాలా బాగుండేది. అందుకే ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు ఆ వ్యక్తి వెనకాల కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడాలి, ఆ వ్యక్తి వెనకాల నడవాలి. అప్పుడే ఇవాళ కాకుండా రేపైనా మనం అనుకున్న రిజల్ట్ వస్తాయి. కానీ తొందరపడి ఆ వెంటనే అయ్యో ఇవాళ ఓడిపోయాడు, ఈ పార్టీ ఉంటుందో లేదో అని చెప్పేసి తొందరపడి వెళ్ళిన వాళ్ళందరూ ఇవాళ బాధపడుతున్నారు. ఇది సంగతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.